ఊసిపెట్టే అయ్యే పోతది. ఓ పెంటవ్వా బయటికి వెళ్ళవేందే ఏ కాలమై పిలుస్తున్నాయి అవ్వ. ఈగెళ్తలేరు ఆగెళ్తలేరు ఇళ్ళల్లా గంటగానే ఏముంటది అవ్వ మొగళ్ళని ఎన్న చూడరాని ఏమైనా మొగళ్ళ పక్కలనే ఉంటారు. ఇంకా బయటికి వెళ్తలేదు చూడు ఓ పెంటి. ఆగు ఈ బూడ ముఖం దానికి ఆత్రం ఆగనే ఆగదు. ఏడంగను వచ్చి నిలబడ్డట్టుంది ఇంటి ముందట ఏం చేయాలి దీంతో దీనికి ఒకరు చెప్పిరు అసలు. ఈ అవ్వ ఇది వస్తే ఎవ్వడు రూపాయి వేసి తన ఇట్లా ఆటన ఇట్లా ఏడు దీని ముఖం చూసి దీని పాడుగాను. పోయిన సంవత్సరం ఇది వస్తే ఒక్క రూపాయి ఇట్లా దొరకకపాయే. ఇది ప్రతి ఏడు వస్తా వస్తా అని సంకలు కొట్టుకుంటొస్తుంది. ఈ అవ్వ దీన్ని ఎవడు విలువచ్చు. ఏమో గులుగుతున్నావు సాక వినిపించి పాడైతలేదే బయటికి వెళ్ళు దబ్బన పోదాం తర్రి. మళ్ళా పెద్ద పెద్ద సేటుగాళ్ళు ఉండరు. ఏదైనా వెయ్యిరనుకో మళ్ళీ పైసలు ఆయంత తక్కువ దొరుకుతాయి నడువర్రి. దీనికి కామడాడబోతే పాటలు పాడరాదు పీకరాదు ఏమైనా రావే రావే అని నా పానం తింటది. ఏమైనా పాడి చెల్లే నీ గొంతు బాగుంటుందని నన్ను చంపి పెడుతుంది. ఏం చేయాలి బుక్కడు బువ్వ తింటేనేమో జరా ఆసరు ఉంటుండే కదా. ఈ అమ్మ వంట చేయకపోతే ఏం చేయాలి దేవుడా పోతగా హోటల్లా ఒక ప్లేటు ఇడ్లీ అన్న తినిపోతే జరా ఆసరు ఉంటది కావచ్చు. ఈ అవ్వ ఇది ఎన్ని కూతలేసినా మచ్చం బయటకి ఎత్తలేదు. మొగంతోని చాలా బిజీగా ఉన్నట్టుంది. ఈ అవ్వ మెల్లమెల్లగా పోయి నేనన్నా ఇక వచ్చేదాని పాటలు పాడి ఇక కామన్ పైసలు వసూలనే చేసుకుంటా. వస్తున్నాయే ఆత్రమాగని ఆడదానా. అమ్మో ఈ బక్క ముఖంది ఇట్ల నుంచే పోతుంది. ఇక మేము కాముడు ఆడబోతున్నామని దీనికి ఎరక కావాలి. మాతో మళ్ళీ ఇది ఇట్లా వస్తుంది. అమ్మో పుణ్యానికి దీన్ని ఎందుకు తీసుకుపోవాలి. దీనికి పాడరాదు పీకరాదు. అదేంది ఈ బోడ ముఖంది పొద్దుగల్లా పెంటక్కోళ్ళ ఇంటి ముందర నిలబడ్డది. ఏం పని మీద కావచ్చు. అరే కాముడాడబోతారేమో. అయ్యో నా మతి పాడుగాను నేను మర్చిపోతే కదా. చేతుల ఒక్క రూపాయి లేకపాయే పొద్దుకంగా కాముని పండుగ స్పెషల్ ఇంత చికెను మటన్ తెచ్చుకొని వండుకున్నామంటే ఇక కాముడాడబోతానన్నా